ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ శుభములు. ఈరోజు మే నెల 4వ తారీఖు. ఈ దినమునకు దేవుడు మనకిస్తున్నటువంటి ఆదరణ వాక్యము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. నేను నిన్ను విడిపించెదను. ఎక్కడి నుంచి? ఆపత్కాలమున దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. అంటే విడిపించాలి అంటే మనిషి దేనిలో అన్నా చిక్కుకోవాలి. ఈ రోజుల్లో చూస్తే మనుషులు అప్పుల్లో చిక్కుకుంటూ ఉన్నారు. మరి కొన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో నదిలో స్నానం చేస్తున్నప్పుడు కానీ, సముద్రంలో స్నానం చేస్తున్నప్పుడు కానీ ప్రాణాపాయ స్థితిలో చిక్కుకుంటూ ఉన్నారు. ఈ విధంగా మనిషి చిక్కుల్లో పడుతూ ఉన్నారు. చిక్కుల్లో పడిన వారిని విడిపించాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క మనిషి విడిపించబడతాడో అప్పుడు ఏం చేస్తాడు? దేవుణ్ణి స్తుతిస్తాడు. నేను నిన్ను విడిపించదు, నేను నీవు. అంటే ద కాన్వర్సేషన్ బిట్వీన్ ఐ, గాడ్ అండ్ యూ. అంటే వీళ్ళిద్దరితో సంభాషణ జరుగుతున్నది. ఆపత్కాలము అనేది అనేక విధాలుగా ఉంటుంది. ఇప్పుడు దీని వెళ్ళారా, ప్రకృతి సంబంధమైన ఆపదలు, మనుషుల వలన కలిగేటువంటి ఆపదలు, విషసర్పం వలన కలిగేటువంటి ఆపదలు, కుటుంబ సమస్యల కుటుంబస్తుల నుంచి వచ్చేటువంటి ఆపదలు, ప్రయాణాల్లో వచ్చేటువంటి ఆపదలు. ఈ విధంగా అంటే ఇక్కడ దేవుడు ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము అంటున్నాడు. సో నీకు ఏదో ఒక ఆపద వచ్చినప్పుడు, ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు? నీ మొరను ఆలకించి దాని నుంచి నిన్ను విడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఒక శ్రమలు అనేటువంటి సుడిగుండములు చిక్కుకున్నప్పుడు ఆ శ్రమల నుంచి నిన్ను దేవుడు విడిపిస్తాడు. విడిపించాలి అంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? మొరపెట్టుకోవాలి. చిన్న స్టోరీ జ్ఞాపకం చేసుకుందాం. ఒక వేటగాడంట మరి పావురాలు పట్టుకోవడానికి రోజు వాటికి మేత వేస్తూ ఉన్నాడు. అవి అలవాటు పడిన తర్వాత దగ్గరికి వెళ్ళి వల వేశాడు. ఆ వలలు అన్నీ కూడా చిక్కుకున్న తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి వాటికి రోజు ఆహారం పెడుతూ ఉన్నారు. చాలా పావురాలు ఇష్టంగా తింటున్నాయి, కొన్ని పావురాలు తినకుండా అలాగే ఉన్నాయి. తిన్నటువంటి పావురాలు లావుగా తయారయ్యాయి. తిన్న పావురాలు సన్నగా ఉండటం వల్ల ఆ వలలో నుంచి బయటికి రావడానికి, ఆ వల చిక్కుల్లో నుంచి బయటపడడానికి అవకాశం కలిగింది. ఈ విధంగా ఈ లోకంలో ఉన్నటువంటి ధన సమృద్ధి చేత నీవు నేను కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. ఏంటంటే మనుషులు సుఖం కోసం కోరుకుంటున్నారు. దే ఆర్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ప్లెజర్స్. లోకము యొక్క పోకడల కోసం వాళ్ళు వారి యొక్క శరీర వాంఛను, హృదయ వాంఛను తీర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ ఈ చిక్కుల్లోంచి బయటపడదామనే వాళ్ళు లేరు. చర్చికి వెళుతాం, మరి ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ ఈ చిక్కుముడిని ఈ శ్రమలు అనేటువంటిది, శోధనలు అనేటువంటిది, ఆపదలు అనేటువంటిది విడిపించబడాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే టు గాడ్. అంటే దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకోవాలి, నీ సమస్యకు, నీ బాధకు, నీ శోధనకు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? నేను నిన్ను విడిపించేదని అన్నాడు. ఎప్పుడు? నీవు నన్ను గురించి మొరపెట్టుకో. నువ్వు మొరపెట్టుకో. అప్పుడు నువ్వేం చేయాలి? నేను విడిపించాను కాబట్టి నువ్వేం చేయాలి? నువ్వు నన్ను మహిమపరచాలి. నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరచాలి. సో ఇట్ ఈస్ ఏ ప్రామిస్, ఇట్ ఈస్ ఏ కమాండ్, ఇట్ ఈస్ ఏ ఆర్డర్, ఇట్ ఈస్ ఆబ్లిగేషన్. చెయ్యాలి. ఎందుకంటే నువ్వు విడిపించబడ్డావు కాబట్టి నువ్వు చేయాలి. నేను వానికి నా రక్షణ కనపరచుదును, వాడు మార్గము సిద్ధపరచుకొనును. అంటే దేవుని మాటలు ఆలకించుకుంటే మనం తప్పనిసరిగా మన మార్గాలను మనం సిద్ధపరచుకుంటాం. దేవుడు మనలను దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానంకై ప్రయాసపడాలి, ఎదురు చూడాలి.
ఆసక్తితో ఆయన యొక్క వాక్యము కొరకు మనము ఎదురు చూసినట్లయితే దేవుడు నీ యొక్క ప్రతి సమస్య నుంచి దేవుడు విడుదల దయచేస్తాడు. నూతన ఆలోచనలతో ఈ యొక్క దినమును ప్రారంభించండి. దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. మిమ్ములను మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.